చెబుతుంది. అది విని అందరూ కన్నాను వెతుకుతూ అక్కడికి వెళ్తారు. అక్కడ కన్నాను చూసి మాధవ్ చాలా రియాక్ట్ అవుతాడు. ఇక చక్రి మాత్రం కన్నాను హత్తుకొని తనతో మాట్లాడి ఇంటికి తీసుకువస్తారు అందరూ. ఇక అందరూ కలిసి కన్నాతో నీవేమీ ఆలోచించకుండా నీకేమీ తెలియదు అన్నట్టు ఉండు అని అంటారు. ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ నేను ఇంటి కాగితాల కోసం వెతుకుతూ ఉంటే ఇదంతా తెలిసింది. ఆ పెట్టెలో నేను వెతుకుతున్నప్పుడు ఆయన చాలా కంగారుగా ఇంకా తీసింది చాలు అని గబగబా ఆ పెట్టె లాగేసుకున్నారు. ఎందుకు ఆ పెట్టెలో ఇంకేముంది అని కన్నాకు సంబంధించినవి ఇంకేమైనా ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మహాలక్ష్మి ఆ పెట్టెను వెతకడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ పెట్టెలో ఒక ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటో పట్టుకొని మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది, ఈ ఫోటో ఎవరిదా అని. ఇక అందరూ ఇంటికి రాగానే నారాయణ అమ్మా మహాలక్ష్మి అని పిలుస్తాడు. అప్పుడు మహాలక్ష్మి ఫోటో నారాయణకు చూపిస్తుంది. ఇక మహాలక్ష్మి ఆ ఫోటో గురించి ఆరా తీయడంతో నారాయణ కంగారు పడతాడు. ఇక అందరు నిలదీయడంతో నారాయణ ఆ ఫోటోలో ఉన్నది కన్నా తండ్రి అని చెప్తాడు. అది విని అందరూ షాక్ అవుతారు.